హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను కమ్మగా మటన్ పులావ్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే నేను కుక్కర్ ప్యాన్ అనేది పెట్టుకున్నాను. దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చూపించిన విధంగా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. దీంట్లోనే నేను 1/2 kg మటన్ అనేది తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని వడబొట్లో వేసుకుని నీరంతా పోయేలాగా వడగట్టుకుని ఇందులో వేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకుని దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఈ మసాలా అంతా కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దీన్ని వదిలేసామంటే కూరలోంచి వాటర్ అనేది సపరేట్ అవుద్దండి. చూసారా, వాటర్ సపరేట్ అయింది కదా. మనం కుక్కర్ పెట్టుకోవాలి కాబట్టి విజిల్స్ వేయించుకోవాలి కదా, ఈ వాటర్ అయితే సరిపో, అందుకనే ఒక 1/2 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించుకుందాం. చక్కగా 3-4 విజిల్స్ వచ్చేసినాయి. తీసి పక్కన పెట్టేసుకుని మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకుందాము. అందులోనే నూనె, నెయ్యి 2 అనేది వేసుకున్నా. మీకు బిర్యానీకి ఎంత అయితే నూనె నెయ్యి పడుతుందో అంత వేసుకోండి. అందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నా. అలాగే 3 ఉల్లిపాయలు అనేది సన్న ముక్కలుగా కట్ చేసుకుని, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనేది మొత్తం యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, చెక్క, లవంగం ఈ 3 కలిపి ముద్ద చేశానండి. ఈ పేస్ట్ అనేది ఈ బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఈ విధంగా వేసుకుంటే ఒకసారి మూత పెట్టుకుని గరం మసాలా వేసాం కదా, ఇవన్నీ వేయించుకుందాము. ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టుకున్న కూర ఏదైతే ఉందో అది వేసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మసాలా అంతా బాగా వేగుద్ది, కూరకు పట్టుద్ది కదా. చూడండి, ఇప్పుడు నేను ఒక కేజీ బిర్యానీ రైస్ అనేది అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా వాటర్తో సపరేట్ చేసేసి బిర్యానీ రైస్ మాత్రమే వేసుకుందామండి. మొత్తం వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా రైస్ వేయించుకునేటట్టయితే చాలా బాగుంటుంది. ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. మొత్తం అంతా వేసేసుకుని కలిపేసుకుందాము. ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు దమ్ బిర్యానీ ఏం చేసుకుంటాము, ఎప్పుడన్నా ఒకసారి వారంలో ఒకసారి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూసారా, కలుపుకుని వేయించుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. మసాలా అంతా రైస్కి బాగా పట్టుద్ది కదా. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. తీసి చూద్దాము. ఒక్కసారి కలిపేసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. అడుగేం పట్టలేదు, చక్కగా వేగింది. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. నేను బాస్మతి రైస్కి గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వేసుకున్నాను. నేను 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. మీరు మామూలు రైస్ తీసుకున్నారంటే గ్లాసుకి 2 చొప్పున వేసుకోండి. నేను తగినంత కల్లుప్పు వేసుకుంటున్నా. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో అంత మీరు ఉప్పు అనేది వేసుకోవచ్చు. అలాగే నేను బిర్యానీ మసాలా అనేది వేసుకున్నానండి. ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఒక నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే గుమగుమలాడే మటన్ పులావ్ రెడీ. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉందండి. నేను తిన్నాకే మీకు పెట్టాను. చూడండి, రైస్ కూడా అసలు పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. రెడీ అయితే అయిపోయింది. దీనికి నేను కాంబినేషన్గా నాటుకోడి కూర అయితే వండానండి. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్